నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. తెలంగాణలో ప్రజాపాలన అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అంటే డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు ఈ 10 రోజులు ఏదైతే ఉందో ప్రజాపాలనకు సంబంధించి ఫామ్స్ అనేది ఫిలప్ చేయడానికి మన ప్రభుత్వం అనేది మొత్తం రెడీ చేసేసింది. మనం ఉన్న ఏరియాలోనే కొన్ని ఫామ్స్ అనేది ఇస్తారనమాట. వాటిని మనం ఫిలప్ చేస్తూ ఇవ్వాలన్నమాట. ఈ ఫిలప్ చేసే ఫామ్కి ఏదైతే దరఖాస్తు పత్రం ఉందో దాంట్లో ఏమేమి కావాలి అంటే ఏమేమి ఐడి ప్రూఫ్స్ కానీ అలాంటి ఏమేమి ఇవ్వాలి అండ్ ఆ ఫామ్లో ఏమేమి ఫిలప్స్ ఉన్నాయి. ఏదైతే 6 గ్యారంటీలు కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో 6 గ్యారంటీలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చారు అనమాట ఈ దరఖాస్తు ఫామ్లో. ఆ ఫామ్లో ఏమేమి ఫిలప్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది దరఖాస్తు ఫామ్. ఫస్ట్ ఇట్లుంటుంది కంప్లీట్గా. ఫస్ట్గా అయితే మనకి 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిందో అవి హైలైట్స్గా చేసి ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ అనేది పెట్టేసారు. ఫస్ట్ కుటుంబ వివరాలు. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ మనకి దరఖాస్తు సంఖ్య. ఏదైతే మనకి దరఖాస్తు చేసే ఒక నంబర్ ఇస్తారనమాట. ఫస్ట్ ఆ దరఖాస్తు నంబర్. దాని తర్వాత దరఖాస్తుదారు యొక్క పేరు, అంటే ఏదైతే మన ఇంటి యజమాని, మన ఇంట్లో ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ నేమ్ ఇస్తారు. దాని తర్వాత వారి జెండర్, స్త్రీ, పురుషుడు, ఇతరులు. ఈ జెండర్ డీటెయిల్స్ అనేది మనం ఆ బాక్స్లో టిక్ చేసేయాలి. దాని తర్వాత ఇక్కడ థర్డ్ పాయింట్లో ఏమొచ్చింది, మన క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆర్ ఇతరులు. ఏదైతే క్యాస్ట్ డీటెయిల్ ఉందో ఆ క్యాస్ట్ అనేది పెట్టేసేయాలి. నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్, మన పుట్టిన తేదీ. ఇది బ్లాక్ లెటర్స్లో ఉంది. మంత్, డేట్ అండ్ ఇయర్ వైజ్గా మనం సేవ్ చేసేసేయాలి ఇక్కడ, అంటే ఫిలప్ చేయాలి మనం. నెక్స్ట్ ఆధార్ నెంబర్, ఏదైతే మనకి 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఉందో ఆధార్ నెంబర్ ఇచ్చేసి అండ్ రేషన్ కార్డ్. మనకి రేషన్ కార్డ్కి సపరేట్ రేషన్ కార్డ్కి సపరేట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాలి. దాని నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ వృత్తి, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆక్యుపేషన్, అది అక్కడ ఇచ్చేసేయాలి. దాని తర్వాత 9th ఫామ్లో ఏముందంటే కంప్లీట్గా మన ఫ్యామిలీ డీటెయిల్స్. ఏదైతే ఫ్యామిలీ డీటెయిల్స్ ఒక ఫస్ట్ నంబర్, నేమ్, దరఖాస్తుదారునితో సంబంధం, ఏదైతే హెడ్తో మన ఫాదర్తో ఉంటే సన్, డాటర్, వైఫ్, ఇలా గ్రాండ్ సన్, ఇలా ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం అనేది ఇక్కడ ఫిలప్ చేసేయాలి. నెక్స్ట్ వారి యొక్క జెండర్స్, మేల్, ఫీమేల్, ట్రాన్స్, అలా ఏది ఉంటే అది అక్కడ ఫిలప్ చేసేసాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ప్రతి ఒక్క సభ్యుని, ఇంటి యొక్క సభ్యుని పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఈ బాక్స్లో అనేది ఫిలప్ చేసేసాలి మనం. నెక్స్ట్ ఆధార్ నెంబర్. ప్రతి ఒక్క ఇంటి సభ్యుని డిఫరెంట్ ఆధార్ కార్డ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ ఆధార్ నెంబర్స్ అనేది ఈ బ్లాక్స్లో మనం ఫిలప్ చేసేసాలి. నెక్స్ట్ 10th వచ్చేసి మన అడ్రస్. మన ఇంటి మనం ఉండే అడ్రస్ని ఇక్కడ ఫిలప్ చేసేసాలి. ఫస్ట్ ఇంటి నెంబర్ అండ్ ఏరియా. నెక్స్ట్ గ్రామం ఆర్ మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్, మండలం, ఇంకా జిల్లా. ఈ ప్లేస్లో మన ఇంటి యొక్క కంప్లీట్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిలప్ చేసేయాలి. నెక్స్ట్ ఫస్ట్ గ్యారెంటీ వచ్చేసి మనం మహాలక్ష్మి పథకం. దీనికి సంబంధించి ఏదైతే ప్రతి నెల మహిళకి 2500 కాంగ్రెస్ ఇస్తా అని గ్యారెంటీ ఇచ్చిందో దానికి సంబంధించిన ఈ ఫామ్. కావాల్సిన పథకాలకు లబ్ధి కొరకు టిక్ చేయండి. మనకి ఏదైతే కావాలో పథకాలు 6 గ్యారెంటీలు ఇచ్చు దానికి సంబంధించి టిక్స్ పెట్టాలన్నమాట ఇక్కడ. ప్రతి నెల 2500 ఆర్థిక సాయం మహాలక్ష్మి పథకం కింద కావాలంటే ఇక్కడ ఈ బాక్స్లో టిక్ చేయాలి. నెక్స్ట్ 500కే గ్యాస్ సిలిండర్ అన్నట్టు చెప్పారు, రైట్? ఆ గ్యాస్ సిలిండర్ కావాలంటే దానికి టిక్ చేయాలి. అండ్ ఈ గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఏమేమి ఫిలప్ చేయాలి ఇందులో? గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్స్ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ 2.2 కాడ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఏదైతే మన డీలర్షిప్ కంపెనీ ఉంటుందో దాని నేమ్ ఇక్కడ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య. మనం 1 ఇయర్కి ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఫిలప్ చేస్తున్నాం ఆ నెంబర్ కూడా ఇక్కడ ఫిలప్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా పథకం. ఈ పథకం కింద మనకి ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తున్నా అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది, రైట్? అక్కడ మనం రైతులం, ఆ ల్యాండ్ మనదైతే కంప్లీట్ మనం రైతా లేదా వేరేళ్ళ ల్యాండ్ మనం కౌలుకి చేస్తున్నామా అనేది ఇక్కడ టిక్ చేసేయాలన్నమాట ఈ 2 బాక్స్లో. రైతు అయితే రైతు, కౌలు రైతు అయితే కౌలు రైతు కాడ టిక్. పట్టాదారుని పాస్ పుస్తకం నంబర్. ఏదైతే మనకి ఇఫ్ మన ల్యాండ్ అయితే మన దగ్గర పాస్ పుస్తకం ఉంటుందా ఆ నంబర్స్ అనేది ఇక్కడ ఫిలప్ చేసేయాలి. లేదా ఏదైతే ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఉంటారో మనం కౌలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ. అండ్ మనం సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు, సర్వే నెంబర్, విస్తీర్ణం, అంటే ల్యాండ్ ఎంత ఉంది, ఏ సర్వేకి వస్తుందో అనేది ఇక్కడ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ కూలీలకు ఏటా, అంటే రైతులకి వచ్చేసి 15,000 ఇస్తున్నారు అండ్ వ్యవసాయ కూలీలకు 12,000 సంవత్సరానికి ఇస్తున్నారు కదా, అది ఉపాధి హామీ కార్డు ఉంటుందిగా 100 రోజుల పథకం. ఆ పథకం యొక్క నంబర్ ఈ బాక్స్లో మనం ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఇంకో గ్యారంటీ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇస్తాం అండ్ ఇల్లు కట్టుకోనికి కూడా కొన్ని డబ్బులు ఇస్తాం అనేది ఇంకో గ్యారంటీ ఉంది కదా, అక్కడ ఈ బాక్స్లో దాని డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి మనం. ఫస్ట్ ఇల్లు లేని వారికి, ఇంటికి అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం, అంటే ఇల్లు కట్టుకోనికి ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి కావాలంటే ఈ బాక్స్లో టిక్ చేయాలి మనం. ఇఫ్ సపోజ్ మనం ఉద్యమకారులే, ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా అమరవీరులు అయి ఉంటే వాళ్ళ డీటెయిల్స్, అంటే అమరవీరుల కుటుంబాలకి 2,500 చదరపు గజాలు ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది, రైట్?
సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయాలి మనం. ఫస్ట్ అమరవీరుల యొక్క కుటుంబం అయితే ఈ బాక్స్లో టిక్ చేయాలి. నెక్స్ట్ అమరవీరుల పేరు, ఎవరైతే చనిపోయారో మన ఫ్యామిలీ నుంచి వారి నేమ్. నెక్స్ట్ అమరులైన సంవత్సరం, ఏ ఇయర్లో చనిపోయారు ఉద్యమం టైంలో. అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్, అంటే ఏదైతే కేసు ఉంటుందో ఆ టైంలో ఆ ఎఫ్ఐఆర్ నెంబర్. అండ్ డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఈ బాక్స్లో ఫిలప్ చేయాలి. అండ్ ఇఫ్ సపోజ్ మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే వాళ్ళకు కూడా ఆప్షన్ ఇచ్చారనమాట. ఒకవేళ పాల్గొంటే అవును అని, లేదంటే కాదు అనేది ఇక్కడ టిక్ చేయాలి. ఇఫ్ సపోజ్ అయినా సరే సంబంధించిన ఎఫ్ఐఆర్, ఒకవేళ మన పైన కేసు అయి ఉంటే ఎఫ్ఐఆర్ అయితే, సో ఇక్కడ ఎఫ్ఐఆర్ ఏ ఇయర్లో అయిందో ఆ నెంబర్ ఇక్కడ ఫిలప్ చేయాలి. అండ్ ఇఫ్ సపోజ్ ఉద్యమం టైంలో మనం జైలుకి కనుక వెళ్తే, సో ఏ జైలుకి వెళ్ళినా ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. సో జైలు పేరు, జైలు యొక్క స్థలం, శిక్షకు సంబంధించిన వివరాలు, సో ఎన్ని మంత్స్ అనేది మనం జైల్లో ఉన్నాం అనేది ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. సో కుటుంబానికి ప్రతి నెల ఏదైతే కరెంట్ వచ్చేసి 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పారో, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయాలన్నమాట మనం. సో ప్రతి నెల గృహ విద్యుత్కి వినియోగం ఇచ్చిన, అంటే మనం ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తాం పర్ మంత్, 0 to 100 యూనిట్స్ ఫిలప్ చేస్తే ఇక్కడ టిక్ చేయాల్సి వస్తుంది. అండ్ 100 to 200 యూనిట్స్ ఇఫ్ సపోజ్ మనం యూజ్ చేస్తే ఇక్కడ టిక్ చేయాలి. అండ్ 200 యూనిట్స్ కన్నా పైన ఫిలప్ చేసి ఇక్కడ. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, 200 యూనిట్స్ లోపల యూజ్ చేస్తే వాళ్ళకి ఫ్రీ ఇస్తామని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ చేయాలి. అండ్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్, ఏదైతే మన మీటర్ నెంబర్ ఉంటుందో ఇక్కడ USCNO నెంబర్ అని, ఈ నెంబర్లో ఇక్కడ మనం ఫిలప్ చేసేసాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పెన్షన్, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వృద్ధులకి చేయూత పథకం కింద ఆ 4,000. అండ్ దివ్యాంగులకి హ్యాండిక్యాప్స్కి వచ్చేసి 6,000 రూపీస్ పెన్షన్ ఇస్తా అని చెప్పింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇదే ఫామ్లో మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో సదరం సర్టిఫికేట్ నెంబర్, ఏదైతే మనకి ఇఫ్ సపోజ్ మనం హ్యాండిక్యాప్ అయితే ఒక సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ ఇక్కడ ఫిలప్ చేసేసేయాలి. లేదు అండ్ ఇన్ కేస్ వేరేలు అంటే ఇక్కడ వృద్ధాప్య కానీ, సో గీతా కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన వృత్తి, ఒంటరి మహిళ జీవన వృత్తి, వితంతు కానీ, సో ఇక్కడ ఇచ్చిన బాక్స్లో మనం టిక్ చేయాలన్నమాట. సో మనకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్లో ఆ బాక్స్లో మనం టిక్ చేయాలి. చేనేత కార్మికులు అయితే ఇక్కడ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఇక్కడ, ఫైలేరియా బాధితులు అయితే ఇక్కడ, అండ్ బీడీ టేకేదారు జీవన వృత్తి కింద కావాలంటే మనం ఇక్కడ టికెట్. అండ్ ఫైనల్ పేపర్ ఇక్కడ, అంటే ఈ ఏదైతే ఫామ్ దరఖాస్తు ఫామ్ ఉందో, సో దీనికి సంబంధించి ఫైనల్గా మనం యాడ్ చేయాల్సిన కొన్ని ఫామ్స్ ఉంటాయి అనమాట. సో ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అండ్ తెల్ల రేషన్ కార్డ్, ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి, సో తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఈ రెండు దీనికి అటాచ్ చేసి ఇవ్వాలి. అండ్ ఫైనల్గా మనం ఇక్కడ సంతకం, మన పేరు, డేట్ అండ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో కంప్లీట్గా ఈ ఫామ్ ఏదైతే మనం వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మనం కంప్లీట్గా ఫిలప్ చేసిన తర్వాత మనకి రసీదు అనేది ఇస్తారన్నమాట. అంటే మీరు ఫిలప్ చేసిరు అని చెప్పేసి ఒక ప్రూఫ్గా ఇక్కడ రసీదు అనేది ఇస్తారనమాట, ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని. సో ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఏదైతే మనం స్టార్టింగ్లో ఫిలప్ చేసినాం ఆ దరఖాస్తు సంఖ్య ఇక్కడ వస్తుంది. అండ్ వార్డ్ కోడ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. అండ్ మనం ఏ పథకాలకు అర్హులమో అనేది ఇక్కడ వాళ్ళు టిక్ చేసి మన అడ్రస్కి కంప్లీట్గా అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసి మనకి ఇచ్చేస్తారు అనమాట. ఈ రసీదు ఫామ్ మనకి అనేది రిటర్న్ ఇస్తారు. సో ఇది దరఖాస్తు ఫామ్, ప్రజాపాలన యొక్క దరఖాస్తు ఫామ్లో మనం ఏమేమి డీటెయిల్స్ ఫిలప్ చేయాలి అండ్ ఏమేమి అటాచ్మెంట్స్ చేయాలనేది కంప్లీట్ వీడియోలో చూసేసారు కదా. సో ఇంతకుముందు ఎలా ఉండే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దరఖాస్తు ఫామ్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 హామీలు ఏవైతే ఇచ్చినామో అన్నిటికీ కలిపి ఒకే ఫామ్ తీసుకొస్తాం, అది కూడా ఈ 10 డేస్లో ఫిలప్ చేస్తాం ప్రతి ఇంటికి అని చెప్పేసారు అనమాట. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఫాలో అవుతుంది ఆంధ్రప్రభ.